నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామకుమార్ రెడ్డి నాయకత్వంలో స్థానిక నేదురుమల్లి నివాసం వద్ద ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి, విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. అనంతరం 2 నిమిషాల మౌనం పాటించి మహానేతకు శ్రద్ధాంజలి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేదురుమల్లి రామకుమార్ రెడ్డి, డాక్టర్ వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతుల సంక్షేమం, పేదల అభ్యున్నతి, విద్య, వైద్యం, సాగునీటి రంగాలకు ఆయన చేసిన సేవలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రారంభించిన ఆరోగ్య పథకాలు, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు కల్పించడం, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో వైఎస్ఆర్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన నాయకుడిగా డాక్టర్ వైఎస్ఆర్ దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త బాధ్యత అని, ప్రజాసేవే నిజమైన నివాళి అని నేదురుమల్లి రామకుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, మండల పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమం అనంతరం నాయకులు వైఎస్ఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వెంకటగిరిలో నిర్వహించిన ఈ నివాళి కార్యక్రమం భక్తి, గౌరవం, భావోద్వేగాల నడుమ ప్రశాంత వాతావరణంలో జరిగింది. డెబ్బై 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జయంతిని కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తనయుడు, తండ్రి 1 అడుగు వేస్తే నేను 4 అడుగులు వేస్తానన్న మహానేత కొడుకు, మా అధినేత, ఆయన పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకోవటం మాకందరికీ సంతోషం. కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయిన సంస్కరణలకు నాంది పలికింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సెంట్రల్ లో, ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఒక ప్రత్యేక గుర్తింపు, పేద ప్రజల అవసరాలను గుర్తించి, పక్కా ఇల్లు అయితేనేమి, ఒక డాక్టర్ గా రాజశేఖర రెడ్డి గారు వైద్యం ఎంత ముఖ్యం గుర్తించి ఆ రోజు 108 అనే కార్యక్రమం గాని, ఆరోగ్యశ్రీ కింద, అలాగే విద్యలో పేదలు చదువుకోవాలి, రీఎంబర్స్మెంట్ అవసరం, ఉచిత విద్య ఎంత అవసరం గుర్తించి పేదలకు చదువులు చూపించడంలో గాని, ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గుండెల్లో ఉండిపోయారు ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి సఫలీకృతమై ఇప్పటికీ అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమ్మ నేదురుమల్లి రాజలక్ష్మమ్మ ఇక్కడ వెంకటగిరి నియోజక ప్రజల ఆశీస్సులతో గెలిచి ఎమ్మెల్యేగా ఆయన మంత్రివర్గంలో మంత్రిగా చేసి స్కూల్ ఎడ్యుకేషన్ కి ఆయనకి ఇష్టమైన, ఒకటి విద్య అయితే 2 వైద్యం, కానీ ఆ విద్యలో ఆ శాఖలో పాల్గొంచుకోవటం మా అదృష్టంగా భావిస్తున్నాం. దాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాజశేఖర రెడ్డి గారి తనయుడు అప్పుడే చెప్పాడు, మా తండ్రి గారు 1 అడుగు వేస్తే నేను 4 అడుగులు వేస్తాను. అలా పేద ప్రజల గుండెల్లో ఎలాగైతే రాజశేఖర రెడ్డి నిలిచిపోయారో గుర్తుండిపోయే కార్యక్రమాలు, ఇచ్చిన మాట తీసుకురావటం జరిగింది. మాయ మాటలకి లోబడి ప్రజల్ని మభ్యపెట్టడం ఎలా తెలిసిన నేర్పరి చంద్రబాబు నాయుడు గారు. ఆ మోసపు మాటలకు మరొకసారి మోసపోయి 1 సంవత్సరం లోపే గుర్తించి ఎందుకు చేశాము ఇది తప్పు, ఒక మంచి వ్యక్తి, ఒక మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుకున్నాము, ఆయన తండ్రి గారి బాటలో నడుస్తున్న ఆయన్ని మనం తప్పు చేశాము అని గుర్తించి, ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా, తిరిగి జగన్మోహన్ రెడ్డిని, రాజన్న రాజ్యం ఎప్పుడు తిరిగి వస్తుందని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకని
మా పార్టీ ఎజెండా రాజశేఖర రెడ్డి గారి సూత్రాలు అయితే జెండాలో కూడా ఆయన ఉన్నారు. ఎవరు మర్చిపోలేని వ్యక్తి. నివాళులు అర్పిస్తూ ఆయన జయంతిని ఘనంగా సంబరంగా ఒక పండుగగా జరుపుకోవాలని రాష్ట్రం అంతా ఈరోజు బయటకు వచ్చి వివిధ స్థలాల్లో వివిధ రకాలైన ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు. ప్రజలు గుండెల్లో ఉన్న రాజశేఖర రెడ్డి గారిని మరొకసారి స్మరించుకుంటూ